వచ్చేసి థర్డ్ డే అనమాట. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే సప్తశృంగి మాత అమ్మవారు, నాసిక్ శక్తిపీఠము అమ్మవారు, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఏమేమి ప్లేసెస్ ఉంటాయో అన్నీ అక్కడ కవరప్ చేసుకొని అయితే వస్తాము. సో ఇప్పుడైతే అందరం అయితే లేచాము, ఒక్కొక్కరము ఫ్రెష్ అప్ అయిపోయాము. టైం ఎంత అయింది ఇప్పుడు వచ్చేసి 5:30 అయింది. 5:30 లోపు అయితే మా స్నానాలు ఇంకా 6 వరకు అయితే కంప్లీట్ అయిపోతాయి. రెడీ అయిపోయి 6:30కి అయితే మాకు వ్యాన్ వస్తుంది. అప్పుడు ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము. చూస్తుండండి, శక్తిపీఠ అమ్మవారు అయితే చాలా బాగుంటుంది, చూస్తుండండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట రూమ్ నుంచి. సో ఇప్పుడైతే సప్తశృంగి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి సో టిఫిన్ చేసేసి అయితే స్టార్ట్ అయిపోతాము. Kami ano? Ganda mo trip ko na, babag eh. Na. Eh. Halo, Anna. Tuh balik ya. Ready ఉంది. సో ఈ రోజు మాకు లేట్ అయింది, అందరూ రెడీ అయిపోయారు. ఎక్కడ హాయ్ పప్పి, హాయ్. టిఫిన్ కోసం అయితే ఇక్కడ హోటల్ దగ్గర అయితే ఆగాము. ఇక్కడ టిఫిన్ చేసి వండుకోవచ్చు. ఏమేమున్నాయి? సో మేమైతే ఇంకా దగ్గరలోకి వచ్చేసామన్నమాట సప్తశృంగి మాతా టెంపుల్ దగ్గరికి. సో ఇదైతే షిరిడి నుండి సప్తశృంగి టెంపుల్కి అయితే 140 నుంచి 150 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మనకైతే 3-4 అవర్స్ అయితే పట్టవచ్చు. కారు కానీ ట్యాక్సీలో కానీ రావచ్చు అన్నమాట. సో మనకైతే ఇప్పుడు దూరంలో కనిపిస్తున్న కొండ కనిపిస్తుంది, పొగ మంచుతోనైతే కమ్మేసి ఉంది. సో ఇప్పుడు మనమైతే ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్తున్నాము, అక్కడి నుంచే వెళ్ళాలి అన్నమాట. కొండ దగ్గరకు వస్తే చల్లగా ఉండదా? సో ఇప్పుడైతే కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి రాగానే అయితే చల్ల గాలి, ఏసీలాగా గాలి అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే కొండలు ఉన్నాయని చెప్పేసి అయితే చల్లగాలి వస్తున్నట్టుంది. సో ఇంకా మేమైతే అక్కడే కొండకి ఎదురుగా రెస్టారెంట్ అయితే ఉంది అన్నమాట. సో మేమైతే పిల్లల కోసం అయితే ఆపాము, ఏమైనా తినిపిస్తామని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ కొంచెం తినేసి ఇక్కడ స్పెండ్ చేసేసి ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాము.
సో ఈ కొండకి దగ్గరలో అయితే రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడైతే చాలా చల్లగా ఉంది, వెదర్ కూడా చాలా బాగుంది. సో ఇంకా సప్తశృంగి మాత టెంపుల్కి రావడానికి అయితే బస్సు కూడా ఉందన్నమాట. బస్సు వచ్చేసి షిరిడి నుండి కోపర్గావ్, ఏవ్లా, నాంద్గావ్, వాణి, అక్కడ నుంచి కూడా మనము సప్తశృంగి మాత టెంపుల్కి అయితే రావచ్చు. బస్సులో వస్తే అయితే 4 to 5 hours అయితే పడుతుంది. సో మనం వెళ్ళేటప్పుడు అయితే మనకైతే 7 కొండలు అయితే కనిపిస్తాయి. ఆ 7 కొండలు దాటిన తర్వాతనే మనకు సప్తశృంగి మాత టెంపుల్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఆ కొండలు చెట్లు చూస్తుంటే అయితే ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా, అంత బాగుంది. కొండల మధ్యలో హోల్ ఉందా కెమెరా అది? సో ఇంకా మేము అలా వెళ్ళేటప్పుడు అయితే కొండ మధ్యలో అయితే నాకు రంధ్రం కనిపించింది. సో అందరికీ కనిపించింది అనమాట. సో ఆ రంధ్రం ఏంటిది, ఎందుకోసం ఉన్నది అని దాని గురించి షార్ట్ వీడియోలో అయితే పెట్టానన్నమాట. సో చూడండి, తప్పక ఇంట్రెస్ట్గా ఉంటుంది. అది ఎందుకోసం వచ్చింది అనేది క్లియర్గా అయితే చెప్తాను. షార్ట్ వీడియోలో అయితే తప్పక చూడండి, మిస్ కాకండి. సాటర్డే పొద్దున్న పోవాలి గడి, నేను మాట్లాడితే చెప్తా పొద్దున్న నేను చెప్తా కావాలంటే పొద్దున్న 7 o'clock. బయట అంటే పెట్టకండి. సో ఇంకా 7 కొండలు ఎక్కుతుంటే ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అంత మంచి కనిపిస్తుంది అనమాట నేచర్ కూడా. అందుకే మేమందరం వావ్ వావ్ అని అంటున్నాము. అంతేకాదు ఇక్కడికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే తప్పక ఎంజాయ్ చేస్తారనమాట ఈ ఘాట్ రోడ్ని. అంత బాగుంది అనమాట. సో ప్రతి ఒక్కరికి ఇక్కడికైతే పక్కా రావాల్సిందే.
సో మేమైతే ఇక్కడికి జూన్ 12కి అయితే వచ్చాము. అప్పటికి ఇంకా ఎండలు కొడుతూనే ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఎండలు తగ్గిపోయి కొండల నుంచి అయితే గాలి చల్లగా, మళ్ళీ నేచరు చాలా బాగుంది అసలు. ఇంకా వింటర్ సీజన్లో వస్తే ఇంకా అదిరిపోతుంది. తప్పకైతే మనము అయితే ఈ టెంపుల్కి అయితే ప్రతి ఒక్కరూ వచ్చి చూడాల్సిందే అన్నట్టు ఉందన్నమాట. నేచర్ కూడా చాలా బాగుంది. మేము చాలా ఎక్స్పీరియన్స్గా చేసామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాము. సో ఆ ఏడుకొండలు చూస్తూ ఉంటూ వచ్చేసరికి అయితే మేము ఏడుకొండలు ఎప్పుడు ఎక్కేసామా అన్నట్టు తెలియనట్టు ఉందన్నమాట. సో మేమైతే ఇంకా ఆ అమ్మవారి దగ్గరికి అయితే వచ్చేసాము. మాత టెంపుల్కి అయితే వచ్చేసాము. కొండల మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కాలంటే 750 స్టెప్స్. రోప్ వే ఉంటుంది. రోప్ వేతో కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. స్టెప్స్ దేంట్లో సో మేము అమ్మవారి దగ్గరికి స్టెప్స్ నుంచి వెళ్ళామా లేకుంటే ట్రైన్లో వెళ్ళామా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. తప్పక చూడండి. అలాగే కొండ మధ్యలో రంధ్రం ఎలా వచ్చింది, ఎందుకోసం వచ్చిందా అనేది షార్ట్ వీడియోలో అయితే పెడతాను. తప్పక చూడండి, ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.